దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు తథ్యమని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. కేజ్రీవాల్ 10 సంవత్సరాలుగా ఢిల్లీ ప్రజలను అభివృద్ధికి దూరంగా ఉంచారన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే డెవలప్మెంట్ జరుగుతుందని ప్రజలు భావించారన్నారు. వాళ్ళ ప్రజలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఎటువంటి సుపరిపాలన మనం అందుకోవచ్చో తెలిసినటువంటి సందర్భంలోనే వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికైనా కూడా ఆశీర్వదించడానికి ప్రజలందరూ కూడా సన్నద్ధంగా ఉన్నారు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా గమనించాలి. ఢిల్లీ వాసులు ఏదైతే 10 సంవత్సరాల కాలంలో వారు అభివృద్ధిని వంచి వారికి ఏమాత్రం కూడా సరి అయినటువంటి సంక్షేమాన్ని అందించకుండా మభ్య పెడుతూ అదేమిటంటే కోవిడ్ వచ్చిందని లేదా నన్ను జైల్లో పెట్టారని అనేటువంటి నెపంతో వారిని వంచినటువంటి సందర్భంలో ఇవాళ అక్కడ ఢిల్లీ వాసులు కూడా గుర్తించి ఖచ్చితంగా సుపరిపాలన ఏదైతే దేశానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి భారతీయ జనతా పార్టీ అందిస్తుందో అటువంటి సుపరిపాలన ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మనం చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి భావనతోటి డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధిని పరిగెత్తించవచ్చు అనేటువంటి భావనతోటి ఏదైతే వారు వంచబడ్డారో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఇవాళ ఢిల్లీ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని అందించినటువంటి సందర్భంలో ఈ విజయాన్ని ఢిల్లీ వాసులకి సైతం నేను అంకితం చేస్తున్నాను. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో అంటే కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్టయితే ఏ విధంగా మనం అభివృద్ధిని సాధించుకోవచ్చో ఆంధ్ర రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఇది ఎన్డీఏ కూటమి సమిష్టి విజయమని పురంధేశ్వరి అన్నారు. మాలాంటి వారం కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లి మేము కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులు కూడా వచ్చి అక్కడ ప్రచారం చేశారు. కనుక ఇది సమిష్టి విజయం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను కూడా వెళ్ళాను, తెలుగు వారు ఉన్నటువంటి ఏరియాకి నేను వెళ్ళాను, వారు వచ్చారు. కనుక ఇది సమిష్టి కృషి అని చెప్పి